CI2 గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఒక రోజు సమ్మె చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని గ్రామాలలో ఉన్న సఫాయిలందరూ పాల్గొన్నారు. జిందాబాద్ CI2 జిందాబాద్ CI2 కార్మికుల ఐక్యత పంచాయతీ కార్మికుల ఐక్యత పోరాడదాం గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పోరాడదాం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ఇల్లంతకుంటలా సమ్మె నడిచినప్పుడు మా పక్క పొంట కూర్చొని మీకు జీతాలు పెంచుతాం, మీకు అన్ని రకాల మంచిగా చెప్తామమ్మా, మీరు కాంగ్రెస్ ఓటేయరని అన్నారు. దాదాపు అందరం కాంగ్రెస్కి వేసినాం ఓటు. మాకు జీతాలు లేక మస్తు ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క గ్రామంలో 7 నెలల జీతాలు రావాలి. 7 నెలల జీతాలకు 5 నెలలు కొట్టించినామన్నారు. 5 నెలలు కూడా రాలేదు ఇంతవరకు. కనీసానికి మేము ఈ పని చేసిన వాళ్ళను ఇంత ఇబ్బంది పెట్టుకుంటే కరెక్టేనా? గవర్నమెంట్కు కుర్చీలో కూర్చున్న వాళ్ళకి నెలకు ₹1,00,000 కొడతారు. మేము ఎంత బాధపడుతున్నాం. తెల్లారులు అయితే పారా చీపురు అన్నట్టు మాకు అదే ఇదవుతుంది. మాకు వెంటనే మీరు జీతాలు పెంచాలి. 20-25 వేలకు మాకు పెంచాలి జీతం. ఎంత మేము కష్టపడుతున్నాం మీరు చూస్తలేరా? ఎంతో కష్టపడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు అసలు. మస్తు సీపుగా ఈ పని చేసేటోళ్ళను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నా ఏం అర్థమవుతలేదు. మాకు సరిపోయే వేతనం చెల్లించాలి. మాకు కొంచెం ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. మాకు పర్మనెంట్ చేయాలి. కనీసము చనిపోతే ఇట్లా చనిపోతే బీమా చేసినామని అన్నారు. అది ఇంతవరకు కూడా ఒకళ్ళకు కూడా అమలు కాలేదు. అది ఒకళ్ళకు కూడా రాలేదు. బతికే చేసేది ఏం లేదా? చనిపోతేనే చేస్తారా? బతికే చేస్తే కొంచెం మేము పైకి వస్తాం కదా. సఫాయిలను సిపాయి చేస్తామని అన్నారు. ఏది సిపాయి సిప్పలు కత్తుంది. మాకు కొంచెం ఆలోచించురు మా గురించి, సఫాయిల గురించి. దాదాపు గ్రామ పంచాయతీ కార్మికులు ఒక్కొక్కరు 30, 40, 50 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ చనిపోవడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డు లేవు, ప్రభుత్వ బీమా లేదు, ఎటువంటి సౌకర్యాలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పుడు మన తెలంగాణ, మన నిధులు, మన ఉద్యోగాలు, పేద ప్రజలకు బంగారు తెలంగాణ చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వము 10 ఏళ్లు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇంత కూడా శ్రద్ధ వహించిన పాపాన పోలేదు. ఎన్నోసార్లు ధర్నాలు చేసి, వినతి పత్రాలు చేసి ప్రభుత్వానికి ఎంత ఇచ్చినా కానీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉన్నది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉండగా సమ్మెలు చేసేటప్పుడు టెంట్ల కాడికి వచ్చి, ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ టెంట్ల కాడికి వచ్చి మా ప్రభుత్వం వస్తే ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, వీళ్ళకు పని భద్రత కల్పిస్తాము, పర్మనెంట్ చేస్తాము, వీళ్ళ జీతాలు 26,000 చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో ఉండగా మాట ఇచ్చి ఇప్పుడు గెలిచినాక ప్రభుత్వము ఇప్పటికొచ్చి దాదాపు సంవత్సరం దగ్గరికి రాబోతుంది. కానీ మొన్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా ఇలా సమస్యల గురించి మాట్లాడకపోవటం వారికి సిగ్గుసేటు. వెంటనే ఇక్కడ ఉమ్మడి జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ప్రభుత్వ వైపు ఆదిశీను కూడా ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉండగా టెంట్ల దగ్గరికి వచ్చి, కొండపేట మండలంలో కానీ వెమ్లాలో కానీ టెంట్ల దగ్గరికి వచ్చి వాళ్ళే వంట వారు పైసలు ఇచ్చి మేము వస్తే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేస్తాము, సఫాయి అంటే మన సైనికులు లెక్క అని చెప్పి మాటలు చెప్పి ఇప్పుడు గద్దెకెక్కినాక నిన్న అసెంబ్లీలో ఈ ప్రభుత్వ ఆఫీసీలు గారు ఒక్క మాట కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మాట్లాడని పరిస్థితి ఉన్నది. అట్లాగే మేము ఏమంటున్నామంటే కొంతమ్మ కోరికలు కోరతలేము గ్రామ పంచాయతీ కార్మికులకు. వీళ్ళ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అట్లాగే ఇప్పుడు కారోబార్లను స్పెషల్ స్టేటస్ కింద వాళ్లకు అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, పర్మనెంట్ చేయాలి. వీళ్ళందరినీ వీళ్లకు చాలని జీతాలు లేకుండా 26,000 వేతనం ఇవ్వాలి. అట్లాగే డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లో పడాలి. నెల 1వ తారీఖు నాడు అకౌంట్లో పడే విధంగా చూడాలని చెప్తున్నాం. మొన్న నూకలమరిలో ఒక కార్మికుడు చనిపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తే 5 లక్షలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఆఫీసర్లు కానీ 5 లక్షలు ఇస్తాం, ఇప్పుడైతే ప్రస్తుతానికి 50,000 ఇస్తాం, ఆ ఇంట్లో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది.
దాటినాక శవం పోయిన తర్వాత ఇప్పటి వరకు 3 నెలలు గడిచిన ఉన్న జీతమే ఆయన చేసిన జీతం అడుగుతా కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ గంత మంచి ప్రభుత్వము గంత మంచి అధికారులు ఉన్నారు. వెంటనే ఆ చనిపోయిన కార్మికునికి పెండింగ్ వేతనం ఇవ్వాలి, ఆయనకు 5 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నాము. ఈ కార్మికులకు మురికిలో పనిచేసే కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, నేను హెల్త్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించాలని కూడా మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పేన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా గదే గతి పడుతుందని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక గ్రామ పంచాయతీలో సంవత్సరం నుంచి రావాలి, 5 నెలల నుంచి రావాలి, 6 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళేమో అకౌంట్లో వేసినామంటున్నారు, ఇక్కడ అకౌంట్లో పడడం లేదు. మొన్న కూడా ఒక 150 కోట్లు విడుదలైనాయి, ఇచ్చినామని చెప్పారు. అయినా కానీ వీళ్ళ అకౌంట్లలో డబ్బులు పడక కొందరు ఆత్మహత్యలు చేసే పరిస్థితికి రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలని జీతాల నుంచి 8 నెలల నుంచి జీతాలు లేక 10 నెలల జీతాలు లేక ఇప్పుడు ఏంది సీజన్ వచ్చింది, వ్యాధి సీజన్ల మబ్బుల లేపి రాత్రి దాకా ఎక్కడ మురికి ఉండద్దని చెప్పి వీళ్ళతోని రాత్రి దాకా కూడా పని చేయించుకునే పరిస్థితి ఉన్నది. కానీ వీళ్ళు ఎట్లా బతకాలి, వీళ్ళ పరిస్థితి ఏందని ప్రభుత్వం ఆలోచించని పరిస్థితి ఉంది, ఇక్కడ అధికారులు ఆలోచించని పరిస్థితి ఉంది. దోమలు రావద్దు, ప్రజలను ఆరోగ్యంగా కాపాడాలని చెప్పి వీళ్ళతోని పనులు చేయించుకుంటారు, కానీ వీళ్ళ బతుకులేందని చూడని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ వారం రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం పెడతామని చెప్పడం